ఆడాడు. వీళ్ళ కుటుంబంలో ఆనందం అనేది లేకుండా చేసేసాడు ఆ వ్యక్తి. అసలు ఏం జరిగింది దీని గురించి క్లియర్గా చెప్తాను. సో గత ఆదివారం వాళ్ళు కాకినాడ నుంచి కొవ్వూరు బయలుదేరారు. రాజమహేంద్రవరంలో ఆగారు. తర్వాత మళ్ళీ కొవ్వూరు వెళ్ళారు. కొవ్వూరులో భోజనం చేశారు. దాని తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత వారు వెంట తెచ్చుకున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దింపేశారు. ఇక నువ్వు వెనక్కి వెళ్ళిపో, మేము వచ్చేస్తాం, మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి. దాని తర్వాత ఎవరైతే ఏఈ పంచాయతీరాజ్ శాఖలో ఏఈ ఉన్నాడో తెల్లపూడి నూకరాజ్, ఆయన కుమార్తె సౌజన్య కార్ డ్రైవింగ్ చేసింది. రాజమండ్రి వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ పైన ఆ కార్ని ఆపాం. అక్కడ ఎవరు కూడా లేరు. సడన్గా అందరం కూడా గోదావరిలోకి దూకేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే వారితో పాటు ఒక 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అప్పటికి అమ్మ ఎందుకమ్మా చచ్చిపోవటం, ఎందుకమ్మా గోదావరిలోకి దూకటం, అమ్మ దూకొద్దు అంటూ కూడా వాళ్ళ అమ్మ చేతిని పట్టుకున్నాడు. కానీ ఆ తల్లి ఆ అబ్బాయిని కూడా బలవంతంగా చేయి పట్టుకుని అతనికి దూకాలని లేదు. ఆ తల్లి బలవంతంగా అతని చేతిని పట్టుకుని ఆ గోదావరిలోకి దూకేసింది. ఇదంతా కూడా నైట్ టైంలో జరిగింది. ఒకవేళ బహుశా పగలపూట జరుగుంటే ఏ ఒక్కరైనా సరే ఖచ్చితంగా చూసిండేవారు, వాళ్ళందరినీ కూడా కాపాడేవారు. తర్వాత ఆ అబ్బాయికి ఈత వచ్చు. చిన్నతనంలో ఈత నేర్చుకున్నాడు. ఒక 20 నిమిషాల పాటు ఈత కొట్టాడు అతను. అలాగే దగ్గరలోనే ఒక మత్స్యకారుల బోట్ కనిపించింది. వాళ్ళని హెల్ప్ మీ, నన్ను కాపాడని అంటూ కూడా అడిగాడు. వెంటనే వారు వచ్చి ఆ అబ్బాయిని సేవ్ చేశారు. తర్వాత అబ్బాయి నడుముకి తర్వాత కాలికి గాయం జరిగింది. హాస్పిటల్కి తరలించారు. మిగతా ఆ బాడీస్ అన్నీ కూడా దొరకలే. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. తర్వాత తెల్లవారుజామున తెల్లపూడి నూకరాజ్ అతని యొక్క మృతదేహం లభించింది. తర్వాత ఆ అబ్బాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎందుకు మీరు చావాలనుకుంటున్నారు, దీనికి కారణం ఏంటి? దీనంతటికీ కూడా కారణం సాదిక్ ఖాన్. ఆ వ్యక్తి వల్లే మేము చనిపోవడానికి కారణం. మా కుటుంబంలో ఆనందం అనేది లేకుండా చేశాడు. మమ్మల్ని చిత్రహింసలకి గురి చేస్తాడు. మా దగ్గరున్న డబ్బు, మా దగ్గరున్న బంగారం, మా లోకల్ యొక్క తాళాలు అన్నీ తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ఇలా అన్నీ కూడా చెప్పాడు. ఆదివారం ఎప్పుడైతే వాళ్ళు కొవ్వూరు ఆ ప్రాంతానికి వచ్చారో అప్పుడు కూడా ఆ ఆదివారం రోజే ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తరచుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. నాకు తెలిసి వాళ్ళు భయపడి కొవ్వూరు వచ్చారనుకుంటా. తర్వాత ఇంకెన్నాళ్ళు భయపడాలి, పోతే పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని వారు ఆ గోదావరిలోకి దూకేశారు. కాదు. అయితే తెల్లపూడి నూకరాజ్ అతను కొన్ని రోజుల ముందే ఒక సూసైడ్ నోట్ని సహోద్యోగులు ఎవరైతే అతనితో పాటు వర్క్ చేస్తారో వాళ్ళకి వాట్సాప్లో పెట్టాడు. మా చావుకి కారణం షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్, అతని వల్లే మేము ప్రాణాలు తీసుకుంటున్నాం. నా కూతుర్ని వేధిస్తున్నాడు, నా కూతురి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, తీసుకుని మా ఇంటికి వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు, నా కూతుర్ని కొడుతున్నాడు, నా భార్యను కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. ఇక ఎన్ని రోజులు నీ బాధను భరించాలి? మేము చేయని ప్రయత్నం అంటూ లేదు, ఇక చావే మాకు దిక్కు, వాణ్ణి మాత్రం వదలొద్దు అంటూ కూడా ఇంకా చాలా రాశాడు. సింపుల్గా చెప్పి వాణ్ణి మాత్రం వదలొద్దు అంటూ కూడా సూసైడ్ నోట్ రాసి వీళ్ళందరూ కూడా ప్రాణాలు తీసుకున్నారు. ఇంతకీ ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడితే, వాడు ఒక పీఈటీ, ఒక ప్రైవేట్ స్కూల్లో షూటింగ్, ఈ రిఫైల్ షూటింగ్ కోచెస్ ఉంటారు కదా, అలా ఉన్నాడు ఒక ప్రైవేట్ స్కూల్లో. అక్కడ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి వాడిని ఆ ఉద్యోగంలో నుంచి పీకి పారేశాడు. తర్వాత వీడేం చేశాడంటే వాడి సొంత డబ్బులతో ఒక అకాడమీని పెట్టాడు. అకాడమీ పెట్టిన తర్వాత సౌజన్య సాదిక్ ఖాన్కి పరిచయం అయింది. సో అక్కడి నుంచి వాళ్ళు క్లోజ్గా మూవ్ ఆన్ అవటం. ఇదే టైంలో సౌజన్య భర్త కూడా చనిపోయాడు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి, అతన్ని చంపింది కూడా సాదిక్ ఖానే అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో పోలీసుల యొక్క ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఆ బాలుడైతే మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. ఆ అబ్బాయి పేరు రియాన్ష్ కార్తిక్ రెడ్డి.
అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఏదైతే చిన్నతనంలో నేర్చుకున్నాడో ఒక ఈత, ఆ ఈత అతని ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడింది. సో పోలీసులు అయితే సాదిక్ ఖాన్ని పట్టుకున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సాదిక్ ఖాన్ నుంచి నిజాలు బయటపెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని వేధించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఇతనే, చనిపోవడానికి కారణం అయితే ఇతనే. కానీ జగదీశ్వర్ రెడ్డిని ఎవరు చంపారు, చంపాడా, అతను యాక్సిడెంట్లో చనిపోయాడా? జగదీశ్వర్ రెడ్డి అంటే ఇప్పుడు ఎవరైతే తెల్లపూడి నూకరాజ్ ఏఈ అనే వ్యక్తి ఉన్నాడో అతని అల్లుడు నూకరాజు. అలాగే మీనా, వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. ఆమె కూడా చనిపోయింది వీటితో పాటు గోదావరిలో దూకి. వాళ్ళ అల్లుడు, ఆ అల్లుడిని సాదిక్ ఖానే చంపేశాడా, లేదంటే అతను యాక్సిడెంట్లో చనిపోయాడా? ఇవన్నీ కూడా పోలీసులతో దర్యాప్తులో వెళ్ళాల్సి. ఏదైనప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఆ బాలుడు చెప్పిన విషయాలు అయితే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఆదివారం రోజు కూడా సాదిక్ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేధించాడు. సో చూద్దాం, బలమైన కారణాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళ కొడుకు కూడా ఉండేవాడు, అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. సౌజన్య సోదరుడు, భర్త కాకుండా సౌజన్య సోదరుడు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా పోలీసులు అయితే బయటికి రాబట్టారు. అలాగే మరీ ముఖ్యంగా ఈ కేసులో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. సో చూద్దాం మరి ఎటువంటి విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఏదైనప్పటికీ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక వ్యక్తి వల్ల ప్రాణాలు కోల్పోయింది. బాలుడైతే అదృష్టవశాత్తు బతికాడు. సో చూద్దాం మరి పోలీసుల ఎంక్వైరీలు ఇంకా ఎటువంటి నిజాలు బయటపడతాయని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం మండలం స్థానికంగా ఉండే అశోక్ నగర్, ఆ అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఏఈ ఫ్యామిలీ మొత్తం కూడా రాజమహేంద్రవరం రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ గోదావరిలోకి దూకేశారు. అయితే ఎవరికి కూడా ఏమి అర్థం కాలేదు. ఏంటి, ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ఆదాయం ఉంటుంది, ఇబ్బందులే ఉంటావు, హ్యాపీగా ఫ్యామిలీతో గడపచ్చు, ఇలా చాలామంది అనుకున్నారు. బట్ నిజాలన్నీ కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చాయి. ఎంత ఆనందంగా ఉన్నా శత్రువు ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఇక్కడ సాదిక్ ఖాన్ అనే ఒక రూపంలో శత్రువు వెంటాడాడు. వీళ్ళ కుటుంబంలో ఆనందం అనేది లేకుండా చేసేసాడు ఆ వ్యక్తి. అసలు ఏం జరిగింది దీని గురించి క్లియర్గా చెప్తాను. సో గత ఆదివారం వాళ్ళు కాకినాడ నుంచి కొవ్వూరు బయలుదేరారు. రాజమహేంద్రవరంలో ఆగారు, తర్వాత మళ్ళీ కొవ్వూరు వెళ్ళారు. కొవ్వూరులో భోజనం చేశారు. దాని తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత వారు వెంట తెచ్చుకున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దింపేశారు. ఇక నువ్వు వెనక్కి వెళ్ళిపో, మేము వచ్చేస్తాం, మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి. దాని తర్వాత ఎవరైతే ఏఈ పంచాయతీరాజ్ శాఖలో ఏఈ ఉన్నాడో తెల్లపూడి నూకరాజ్, ఆయన కుమార్తె సౌజన్య కార్ డ్రైవింగ్ చేసింది. రాజమండ్రి వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ పైన ఆ కార్ ఆపారు. అక్కడ ఎవరు కూడా లేరు. సడన్గా అందరం కూడా గోదావరిలోకి దూకేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే వారితో పాటు ఒక 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అప్పటికి అమ్మ ఎందుకమ్మా చచ్చిపోవటం, ఎందుకమ్మా గోదావరిలోకి దూకటం, అమ్మ దూకొద్దు అంటూ కూడా వాళ్ళ అమ్మ చేతిని పట్టుకున్నాడు. కానీ ఆ తల్లి ఆ అబ్బాయిని కూడా బలవంతంగా చేయి పట్టుకుని అతనికి దూకాలని లేదు. ఆ తల్లి బలవంతంగా అతని చేతిని పట్టుకుని ఆ గోదావరిలోకి దూకేసింది. ఇదంతా కూడా నైట్ టైంలో జరిగింది. ఒకవేళ బహుశా పగలపూట జరుగుంటే ఏ ఒక్కరైనా సరే ఖచ్చితంగా చూసిండేవారు, వాళ్ళందరినీ కూడా కాపాడేవారు. తర్వాత ఆ అబ్బాయికి ఈత వచ్చు, చిన్నతనంలో ఈత నేర్చుకున్నాడు. ఒక 20 నిమిషాల పాటు ఈత కొట్టాడు. అలాగే దగ్గరలోనే ఒక మత్స్యకారుల బోట్ కనిపించింది. వాళ్ళని హెల్ప్ మీ, నన్ను కాపాడండి అంటూ కూడా అడిగాడు. వెంటనే వారు వచ్చి ఆ అబ్బాయిని సేవ్ చేశారు. తర్వాత అబ్బాయి నడుముకి తర్వాత కాలికి గాయం జరిగింది, హాస్పిటల్కి తరలించారు. మిగతా ఆ బాడీస్ అన్నీ కూడా దొరకలే, ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. తర్వాత తెల్లవారుజామున తెల్లపూడి నూకరాజ్ అతని యొక్క మృతదేహం లభించింది. తర్వాత ఆ అబ్బాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి.
ఎందుకు మీరు చావాలనుకుంటున్నారు? దీనికి కారణం ఏంటి? దీనంతటికీ కూడా కారణం సాదిక్ ఖాన్. ఆ వ్యక్తి వల్లే మేము చనిపోవడానికి కారణం. మా కుటుంబంలో ఆనందం అనేది లేకుండా చేశాడు. మమ్మల్ని చిత్రహింసలకి గురి చేస్తాడు. మా దగ్గరున్న డబ్బు, మా దగ్గరున్న బంగారం, మా లోకల్ యొక్క తాళాలు అన్నీ తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇలా అన్నీ కూడా చెప్పారు. ఆదివారం ఎప్పుడైతే వాళ్ళు కొవ్వూరు ఆ ప్రాంతానికి వచ్చారో అప్పుడు కూడా ఆ ఆదివారం రోజే ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తరచుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. నాకు తెలిసి వాళ్ళు భయపడి కొవ్వూరు వచ్చారనుకుంటా. తర్వాత ఇంకెన్నాళ్ళు భయపడాలి, పోతే పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని వారు ఆ గోదావరికి దూకేశారు. కాదు. అయితే తెల్లపూడి నూకరాజ్ అతను కొన్ని రోజుల ముందే ఒక సూసైడ్ నోట్ని సహోద్యోగులు ఎవరైతే అతనితో పాటు వర్క్ చేస్తారో వాళ్ళకి వాట్సాప్లో పెట్టాడు. మా చావుకి కారణం షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్. అతని వల్లే మేము ప్రాణాలు తీసుకుంటున్నాం. నా కూతుర్ని వేధిస్తున్నాడు, నా కూతురి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకుని మా ఇంటికి వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు, నా కూతుర్ని కొడుతున్నాడు, నా భార్యను కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. ఇక ఎన్ని రోజులు నీ బాధను భరించాలి? మేము చేయని ప్రయత్నం అంటూ లేదు, ఇక చావే మాకు దిక్కు, వాణ్ణి మాత్రం వదలొద్దు అంటూ కూడా ఇంకా చాలా రాశాడు. నేను సింపుల్గా చెప్తాను, వాణ్ణి మాత్రం వదలొద్దు అంటూ కూడా సూసైడ్ నోట్ రాసి వీళ్ళందరూ కూడా ప్రాణాలు తీసుకున్నారు. ఇంతకీ ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడితే, వాడు ఒక పీఈటీ ఒక ప్రైవేట్ స్కూల్లో షూటింగ్ ఈ రిఫైల్ షూటింగ్ కోచెస్ ఉంటారు కదా, అలా ఉన్నాడు ఒక ప్రైవేట్ స్కూల్లో. అక్కడ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి వాడిని ఆ ఉద్యోగంలో నుంచి పీకి పారేశాడు. తర్వాత వీడేం చేశాడంటే వాడి సొంత డబ్బులతో ఒక అకాడమీని పెట్టాడు. అకాడమీ పెట్టిన తర్వాత సౌజన్య సాదిక్ ఖాన్కి పరిచయం అయింది. సో అక్కడి నుంచి వాళ్ళు క్లోజ్గా మూవ్ ఆన్ అవటం. ఇదే టైంలో సౌజన్య భర్త కూడా చనిపోయాడు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి, అతన్ని చంపింది కూడా సాదిక్ ఖానే అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో పోలీసుల యొక్క ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఆ బాలుడైతే మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. ఆ అబ్బాయి పేరు రియాన్స్ కార్తిక్ రెడ్డి. అదృష్టశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఏదైతే చిన్నతనంలో నేర్చుకున్నాడో ఒక ఈత, ఆ ఈత అతని ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడింది. సో పోలీసులు అయితే సాదిక్ ఖాన్ని పట్టుకున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు సాదిక్ ఖాన్ నుంచి నిజాలు బయటపెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని వేధించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఇతనే, చనిపోవడానికి కారణం అయితే ఇతనే. కానీ జగదీశ్వర్ రెడ్డిని ఎవరు చంపాడా, అతను యాక్సిడెంట్లో చనిపోయాడా? జగదీశ్వర్ రెడ్డి అంటే ఇప్పుడు ఎవరైతే తెల్లపూడి నూకరాజ్ ఏఈ అనే వ్యక్తి ఉన్నాడో అతని అల్లుడు నూకరాజు. అలాగే మీనా, వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. ఆమె కూడా చనిపోయింది వీటితో పాటు గోదావరిలో దూకి. వాళ్ళ అల్లుడు, ఆ అల్లుడిని సాదిక్ ఖానే చంపేశాడా, లేదంటే అతను యాక్సిడెంట్లో చనిపోయాడా? ఇవన్నీ కూడా పోలీసులకు దర్యాప్తులో తెలియాలి. ఏదైనప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఆ బాలుడు చెప్పిన విషయాలు అయితే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఆదివారం రోజు కూడా సాదిక్ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేధించాడు. సో చూద్దాం, బలమైన కారణాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళ కొడుకు కూడా ఉండేవాడు, అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. సౌజన్య